వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఇడ్లీ పిండితో పెద్ద పునుగులండి, ఎంత బాగుంటాయో. పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్. ఒక్కసారి ట్రై చేయండి మా స్టైల్లో. పిల్లలు చాలా ఇష్టపడతారు. ముందుగా కొంచెం ఇడ్లీ పిండి తీసుకున్నామండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ల మైదా, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, కొంచెం సోడా, మీ రుచికి తగినంత ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఉండాలండి. బోండంలాగా తీస్తే అలా రావాలి పిండి. దీని మీద మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు రెస్ట్ అవ్వనివ్వండి. దానివల్ల మనకి రవ్వ నానుతుంది. మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు చిలకరించుకొని పిండి కన్సిస్టెన్సీని చూపిస్తున్నట్టు పిండి కన్సిస్టెన్సీ ఉండాలండి. కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకొని బోండాలు చూపిస్తున్నట్టు వేసుకోవాలండి. బోండాలు రౌండ్గా రావాలంటే గిన్నెకి అంచు నుంచి పిండి తీసుకొని రౌండ్గా బోండాల్లాగా వేసుకోండి. వేసిన వెంబటే కదపకండి. ఒక్క 2-3 నిమిషాల తర్వాత బోండాలని బాగా కలుపుకొని మంచి రంగు వచ్చేలాగా వేయించుకోండి. దీన్నంతా మీడియం హై ఫ్లేమ్ మీద చేయండి. మరీ హై ఫ్లేమ్ పెడితే రంగు వస్తుంది కానీ బోండా ఉడకదండి. ఒక్కసారి ట్రై చేయండి మా స్టైల్లో.